పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆది కాండము 22వ అధ్యాయము ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనేను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం యొక్క జీవితంలో మరి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దేవుడు చెప్పినటువంటి మాట అబ్రహాము విన్నాడు. అబ్రహాముని ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేయటానికి అబ్రహాము మరి దేవుని యొక్క మాటను పట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. తన కుమారుని బలి ఇవ్వటానికి అబ్రహాము సిద్ధపడుచున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత అబ్రహాముతో మాట్లాడుచున్నటువంటి సంఘటన ఏంటి అనేసి అంటే, ఇదిగో ఆ చిన్నవాణిని నువ్వేమీ కూడా చేయవద్దు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నాకు వెనుదీయటానికి నువ్వు వెనుకాడలేదు గనక నీవు దేవునికి భయపడవాడవు అని చెప్పి నాకు తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాట వినే విషయంలో అబ్రహాములాగా ఉన్నామా, దేవుని యొక్క మాటను మీరుతూ మన ఇష్టానుసారముగా మనం ఉన్నామా అని చెప్పి ఆలోచన చేస్తే, అబ్రహాములాగా దేవుని యొక్క మాట వినేటువంటి పిల్లలుగా మనము దేవుని ఎదుట కనబడుతున్నామా అనేసి అంటే, మనం తల్లిదండ్రుల మాటే వినం, దేవుని మాట ఏం వింటామండి? పెద్దవారు ఏదన్నా మాట చెప్తే ఆ మాట వినం. దేవుని యొక్క మాట వినటానికి ఈ రాత్రి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటి తెలుసండి? నువ్వు దేవుని మాట వింటే తల్లిదండ్రుల మాట వింటావు, నువ్వు తల్లిదండ్రుల యొక్క మాట వింటే దేవుని యొక్క మాట వింటావు. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించేవాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు గనక దేవుని యొక్క మాట వినేటువంటి వారు ఆశీర్వదించబడతారు గనక ఈ రాత్రి చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవునికి భయపడవాడవు అని చెప్పి ఇక్కడ మాట్లాడుచున్నటువంటి మాట. నీవు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు రానే రాదు అని చెప్పి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి మనం, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినటువంటి మనం దేవుని యొక్క మాటకు లోబడుతూ దేవుని యొక్క మాటను బట్టి ఆయనకు భయపడేటువంటి వారిగా ఉన్నామా అనేసి అంటే, దేవుని యొక్క వాక్యం వింటున్నాము కానీ దేవుని యొక్క వాక్యము మన హృదయాలలో ఉండట్లేదు గనక దేవుని యొక్క వాక్యానికి భయపడట్లేదు. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే దేవుని యొక్క భయము అన్నది మనకు ఉంటది గనక దేవుని యొక్క మాట నువ్వు వింటే ఆ మాట నీకు భయాన్ని పుట్టిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏ పని చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో దేవుని యొక్క మాట నేను సరి చేస్తూ ఉంటది గనక నీ మార్గంలో నేను చక్కగా నడిపిస్తూ ఉంటది గనక దేవునికి భయపడుతున్నావా అని చెప్పి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నటువంటి మనం దేవుని ఎదుట మనము మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ, మన నడవడిక కానీ దేవుని ఎదుట సరిగా లేకపోతే ఈ రాత్రి దేవునికి భయపడి నీ యొక్క నడకను, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము పొందుతావు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మరి దావీదును మనం చూసినట్లయితే దావీదు విషయంలో కూడా మరి రాజు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి? ఆకీషు అనేటువంటి రాజు ఏమంటున్నాడంటే, దావీదు నా యొద్దకు వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నాడో ఇప్పటి వరకు కూడా తాను అలాగే ఉన్నాడు, అతడు ఏ తప్పు కూడా చేయలేదు అని చెప్పి తన గురించి ఒక రాజు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, అతడు వచ్చినప్పుడు ఎలాగున్నాడో ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాడు, తనలో మార్పు అంటూ రాలేదు అని చెప్పి మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనం
దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఎలాగ ఉన్నామో, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మరలా తిరిగి మన యొక్క ప్రవర్తనలో, మన ఆలోచనలో ఆ మార్పులు అన్నవి ఆటోమేటిక్గా వస్తువు అనేవి గనక ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి, ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, ఈ లోకముని విడిచిపెట్టి ఇగో నా పాపముని విడిచిపెట్టి నేను నీకు కుమారుడుగా కుమార్తెగా నేను ఉంటాను అని చెప్పి దేవునికి మాట ఇచ్చి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో దేవుడు నిన్ను చూసినప్పుడు తప్పు ఏమైనా ఉందా, నీలో మార్పు ఏమన్నా వచ్చిందా అని చెప్పి దేవుడు చూస్తే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను, నీ కొరకు నేను బ్రతుకుతాను అన్నటువంటి నీవు దేవునిలోనికి వచ్చినప్పుడు కొద్ది కాలము బాగానే ఉన్నావు, తర్వాత నీలో మార్పు వచ్చింది. నువ్వు వచ్చినప్పుడు ఎలాగున్నావో అలాగా ఇప్పుడు లేవు. దేవుని యొక్క వాక్యం విని దేవునికి భయపడి నీ మనసును దేవునికి ఇచ్చిన తర్వాత మరలా తిరిగి నీ మనసును ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద పెట్టి దేవునికి దూరమైపోతూ ఉన్నావు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎలాగున్నావో అలాగ కనబడతలేదు గనక నిన్ను దేవుడు చూసినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నీలో తప్పులు చాలా కనబడుతున్నాయి అంట. ఏంటండి తప్పు అనేసి అంటే, మాట్లాడే విధానములో మాదిరికరము లేదు. ప్రభు కొరకు నడుస్తూ ఉన్నావు, నీ నడకను బట్టి అనేకులు నిన్ను బట్టి దుఃఖపడేటట్టుగా ఉన్నావు, కానీ సంతోషించేటటువంటి బిడ్డగా కనబడతలేదు. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నీ పాపములు ఒప్పుకొని ప్రభు కొరకు నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత, పరిశుద్ధపరుచుకున్న తర్వాత ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మరలా తిరిగి అనేకమైనటువంటి పాపపు ఆలోచనలు గుండా వెళ్ళిపోతున్నావు గనక నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగైతే పరిశుద్ధతగా ఉన్నావో ఈ రోజు వరకు నువ్వు పరిశుద్ధతగా ఉన్నావా అనేసి అంటే నీ ఆలోచనలో పరిశుద్ధత లేదు, నీ యొక్క దినచర్యలో పవిత్రత లేదు, నీ యొక్క మాటల్లో కానీ చేష్టల్లో కానీ ఆలోచనలో కానీ నీను పైనుంచి కింద వరకు చూస్తే నీలో అసలు మార్పు అన్నది కనబడతలేదు. చాలా మంది అంటారు, ఎందుకమ్మా దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని నామాన్ని దేవుని యొక్క నామమును బట్టి నిన్ను బట్టి దేవుని నామము అపవిత్రపరచబడుతుంది, దూషించబడుతుంది. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కదా, నీవు విశ్వాసిగా మార్చబడ్డావు కదా, ఏంటి ఆ మాటలేంటి, ఏంటి ఆ ప్రవర్తన ఏంటి అని చెప్పి నీతో అనకపోయినా కానీ ఇతరులతోటి మాట్లాడగలిగినటువంటి అనేకమైనటువంటి విధాలుగా నువ్వు కనబడుతూ ఉన్నావు గనక దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎంత పవిత్రతగా అయితే ఉన్నావో అంత పవిత్రత ఎప్పటి వరకు ఉందా అనేసి అంటే ఉందండి, లేదు. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతూ ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ప్రవర్తనలో మాత్రం మార్పు రాదు. ప్రార్థన చేసేటప్పుడు అంటాం, ప్రభువా నేను కుక్కనయ్యా, పందినయ్యా, నేను అలాగయ్యా, నేను ఎలాగయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాం. మరలా తిరిగి కుక్కలాగే మరలా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడో పందిలాగా మరలా తిరిగి ఆ బురదలోనే పొర్లాడుతూ ఉంటాం. అందుకని ఈ రాత్రి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి, నా యొద్దకు వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నాడో తన ప్రవర్తనలో కానీ తన విషయంలో కానీ ఏ తప్పిదము నాకు కనబడతలేదు అని చెప్పి దావీదుని గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు నీ గురించి ఎవరైనా, నీ విశ్వాసం గురించి ఎవరైనా మాట్లాడాలి అనేసి అంటే ఇది వరకు బాగా ప్రార్థన చేసేదండి, ఇప్పుడు ప్రార్థన లేదు, ప్రార్థన చల్లారిపోయింది. ఇది వరకు దేవుని యొక్క కృపావారాలతోటి ఎంతగానో బలపరిచినటువంటి దేవుని యొక్క బిడ్డండి అని చెప్పి పిలిపించుకున్నటువంటి నీవు ఈ రోజున చాలా భ్రష్టమైనటువంటి విధానంలో నువ్వు కనబడుతున్నావు గనక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క శరీరమును రక్తమును
తాగుచూ తినుచున్నటువంటి నీ జీవితంలో మాదిరి ఉన్నదా అనేసి అంటే చాలా మంది బల్లలో పాలు పంపులు పొందుతారు, ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటా ఉంటారు, త్రాగటం మానరు. ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటా ఉంటారు, చుట్టలు మానరు. ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటా ఉంటారు, పాపాన్ని మానరు. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతూ ఉంటారు, దెబ్బలాట్లు మానరు. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతానే ఉంటారు, మాదిరికరమైనటువంటి జీవితాన్ని మాత్రం జీవించరు. కారణం ఏంటి అనేసి అంటే, ఇది వరకు ప్రభు దగ్గరికి ఎంత పవిత్రతగా అయితే వచ్చావో ఆ పవిత్రతను కాపాడుకోలేకపోతున్నావు గనక ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నటువంటి మాట, ఉంటే నువ్వు ఎచ్చగానే ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులివెచ్చని జీవితం నీలో ఉంటే నా నోట నుండి ఏమేస్తాడంటే జాగ్రత్త, నీ ముఖం మీద ఉమ్మి వేసి అవమానపరచబడేటువంటి జీవితం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను చూచి ఉమ్మి వేయటం కాదు, కానీ నీవు అనేకులకు విశ్వాసకరమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు కనబరచు, అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఆయన అంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధతగా అయితే ఉంటున్నావో, లోకములో ఉన్నప్పుడు కానీ మనుషులతో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ నీ పరిశుద్ధతను నీవు విడిచిపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదును చూసినటువంటి ఆయన అంటాడు, నిన్ను చూసినప్పుడు నీవు ఏమన్నాడంటే అండి, నీవు నా దృష్టికి దైవ దూత వలె కనబడుచున్నావు అన్నాడండి. ఎవరంటండి? దావీదు. ఎలా కనబడుతున్నాడంట? దైవ దూత వలె కనబడుతున్నాడంట. నిన్ను చూస్తే దెయ్యంలా కనబడతా ఉంటావు, ప్రార్థన ఉండదు, ఏముండదు, 24 గంటలు టీవీ ముందు కూర్చుని ఎంతసేపు అయినా చూస్తావు. టీవీ చూస్తే నీ ముఖం ఏమవుతుందండి? దెయ్యంలాగా మారిపోద్ది, సమస్య లేదు. దేవుని యొక్క వాక్యము చదువు, నీ ముఖము తేజస్సుగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, నీవు దేవుని యొక్క మహిమతో నింపబడతావు. ఎంతసేపు ఫోన్లతోటి, టీవీలతోటి, ఆ యూట్యూబ్ తోటి, ఆ ఫేస్బుక్లతోటి సమయం అంతా కూడా పోగొట్టుకుంటూ దాంట్లో ముఖం పెట్టి నీ స్వరూపాన్ని, దేవుడేమో నీకు మంచి ఆయన స్వరూపాన్ని ఇస్తే ఆయన స్వరూపాన్ని పోగొట్టేసి నువ్వే రూపాన్ని ధరిస్తున్నావండి? వికారమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంటున్నావు. నీ ముఖాన్ని చూస్తే ఇదేంట్రా బాబు దెయ్యం ముఖంలాగా ఉంది అని అనేసి అంటారు. ప్రార్థించే వారి యొక్క ముఖం చూస్తే తేజస్సుగా ఉంటుంది, ఆ ముఖం చూస్తే ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేనితో సమయం గడుపుతూ ఉన్నావు? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నావా, లేకపోతే సెల్ ఫోన్లతోటి సమయం గడుపుతూ ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో సమయము ఎంతసేపు గడుపుతున్నావు? టీవీ దగ్గర నీ సమయం ఎంతసేపు గడుపుతున్నావు? దేవుని యొక్క స్వారూప్యము నీ యందు ఏర్పడి వరకు ఆయన ప్రసవ వేదన పడుతూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉంటే నువ్వేమో ఆ సినిమాల్లో చూసుకుంటా, ఆ సెల్ ఫోన్లో చూసుకుంటా, నేను కూడా ఇలాగ ఉండాలి, నేను కూడా ఇలాగా ధరించుకోవాలి, నేను కూడా ఇలాగా మోడల్గా ఉండాలి అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ పిచ్చి పిచ్చిగా తయారయ్యి వెళ్తా ఉంటే అంటారు, ఏంట్రా మంచి మొఖాన్ని ఏంట్రా గంగిరెద్దులాగా తయారై వెళ్ళిపోతుంది ఏంట్రా అని అనేసి అంటారు. ఎవరు పెట్టావు నువ్వు? నీవేమో ఆయన రక్తంలో కడగబడి ప్రభు యొక్క స్వరూప్యాన్ని సంపాదించుకొని ప్రభుని మహిమపరచవలసినటువంటి నీవు, దేవుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడినటువంటి నీవు నీ ఇష్టానుసారముగా నీవు నడవటానికి వీలు లేదు. కారణం ఏంటి అని అనేసి అంటే, ఆయన తన సరక్తం ఇచ్చి సంపాదించుకొని ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు గనక, ఆయన బిడ్డవు గనక నీవు నీ సొత్తు కాదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు,
ఒరే బాబు, ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా భార్య పిల్లల్ని ఏడిపిస్తా ఉన్నావు, ఎందుకురా నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అనేసి అంటే, నేను ఎంతకాలమో బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ తిని తాగి సుఖించడానికే నేను పుట్టాను. దేనికోసం అంటండి? ఎప్పుడండి నేను సంతోషించేది? వయసులో ఉన్నప్పుడే నేను సంతోషముగా ఉండాలి. నా పిల్ల ఏమైపోతే నాకెందుకు, నా కుటుంబం ఏమైపోతే నాకెందుకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీ ఆయుష్ ఎంతో నీకు తెలీదు, నువ్వెంతకాలమో బ్రతుకుతావో నీకు తెలీదు. నీ యొక్క యవన కాలం అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికి తర్వాత ప్రభుని నమ్ముకుందాం అని చెప్పేసి అనుకుంటే మరలా తిరిగి నీకు మారు మనసు పొందేంత సమయం నీకు దేవుడు ఇస్తాడో ఇవ్వడో తెలీదు. ఈ రోజు నీది కాదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ రోజు కాదు, ఈ రోజు ఏమి సంభవించినో నీకు తెలియదు గనక ప్రభు అంటూ ఉన్నాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, నేను రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, ఇక నేను ఎలా బ్రతికినా కానీ ఇక నాకు భయమేమి లేదు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లుగా ఒక ఆలోచన చేస్తున్నావేమో. అది మంచిదైనా చెడ్డదైనా కానీ తీర్పులోనికి రాకుండా మానదు. నీవు సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు నువ్వు బ్రతకటానికి ముందుకు వచ్చి ప్రభు ఎదుట నిలబడి అందరి ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు ఒకవేళ దేవునికి విరోధముగా నడుస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకొనలేవు అని చెప్పి ఈ రాత్రి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంకా దేవుని ఎదుట నీవు విరోధముగాను దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు చేస్తూ ఉన్నట్లయితే, చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మనుషులకు కనబడకుండా నేను చేస్తున్నది ఏమైనా కానీ ఎవరికీ తెలియదు అని చెప్పేసి ఒకవేళ నిన్ను నీవే మోసం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి అని చెప్పి దేవుడు మరలా నీ గురించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసుకోవాలంటండి? మిమ్మల్ని మీరు కడుగుకొనుడి. ఒకసారి ప్రభు నిన్ను కడిగాడు, ప్రభు నిన్ను శుద్ధి చేశాడు, ప్రభు నిన్ను పవిత్రపరిచాడు. మరలా తిరిగి ఈ లోక సంబంధమైనటువంటి బురద అంటించుకొని ఈ లోక సంబంధమైనటువంటి పాపాన్ని మరలా నువ్వు జరుపుకుంటూ ఉన్నావు గనక ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ యొక్క క్రియలు మారలేదు, నీ యొక్క క్రియలు నా దృష్టికి కనబడుతూ ఉన్నవి గనక మిమ్మల్ని మీరు కడుగుకొనిడి. ఇప్పటికైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నీ యొద్ద నుండి నేను తొలగిపోయి నీ ఎదుట నుండి నేను దారి తప్పి నీకు విరోధంగా నేను ఉన్నాను గనక ఈ రాత్రి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు ఈ రాత్రి నన్ను కడుగాయా అని చెప్పి నీ పాపముల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ నిన్ను కడుగుకొనటానికి ప్రభుకి ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన యందు జాలిపడి దేవుడు నిన్ను మరలా క్షమించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు గనక ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసండి? మీ దుష్ట క్రియలు నాకు కనబడుచున్నవి. ఏం కనబడుతుంది ఏంటండి? దుష్ట క్రియలు అంటే మంచిగా చెడ్డయా? చెడ్డ క్రియలు నాకు కనబడుతున్నవి గనుక మిమ్మల్ని మీరు కడుగుకొనుడి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ శిరస్సు మొదలుకొని అరికాలి వరకు ప్రభు యొక్క నామములో, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకున్న తర్వాత మరలా తిరిగి ఇదిగో నువ్వు కడుగుకోవాల్సినటువంటి ఏమిటో ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి నిన్ను, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నిన్ను ప్రభు చూస్తూ అంటే నీ ఎడల ప్రభుకి కనబడుతుంది తెలుసండి?
పరిశుద్ధత కనబడతలేదంట. మరి ఏం కనబడుతుంది అనేసి అంటే దుష్ట క్రియలు కనబడుతున్నాయి అంటండి. ఏ క్రియలు? నువ్వు చేస్తున్నటువంటి పనులు మంచివిగా కనబడతలేదంట. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ దుష్ట క్రియలను నీవు వాటి నుండి తొలగి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏ క్రియల నుంచి నువ్వు తప్పించుకోవాలంటండి? ఏ అయితే మంచివి కావని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడో, దేనినైతే విడిచిపెట్టు అని చెప్పి దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడో, దాని నుండి నీవు తొలగిన ఎడల దేవుడు నిన్ను క్షమించి మరలా నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుడు ఒకసారి నేను చూసినప్పుడు అంటండి, నీ దుష్ట క్రియలు ఆయనకి కనబడుతున్నవి అంట. నీ దుష్ట క్రియలు ఎలాగ కనబడుతున్నవి అనేసి అంటే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. నీ దుష్ట క్రియలు ఏంటో, నువ్వు కడుగుకోవలసినటువంటి ఏంటో, నీవు తొలగించుకోవలసినవి ఏంటో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీ దుష్ట క్రియలు ఏంటో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ వ్యభిచార కార్యములను, నీ వ్యభిచారములను, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామతురతను నేను ఎరుగుదును. పొలములలో ఉన్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననల్లవు. ఇక ఎంత మాత్రము ఎలాగో జరుగును. ఏంటంటండి, మనం అనుకుంటున్నాం నేను ఒంటరిగా వెళ్తున్నాను, లేకపోతే నేను ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకుంటావు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ దుష్ట క్రియలు ఏంటో దేవుని ఎదుట ఏం కనబడుతున్నావో దేవుడు చెప్తున్నాడు. నీ వ్యభిచారములు ఏంటంటండి, ప్రార్థనకు వస్తూనే ఉంటాం, వ్యభిచారం చేయటం మానరు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, మోహపు చూపులు చూస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, పాపానికి పరిగెడుతూ ఉంటారు. దేవుడు అంటూ ఉన్నాడు, వ్యభిచారములు నాకు కనబడుతూ ఉన్నవి. నీ సకిలింపులో ఏంటంటండి, సకిలింపులు ఏంటండి? దేవుని బిడ్డవే, పాపపు ఆలోచనలు నీలో ఉన్నప్పుడు కన్ను సైగులు చేస్తూ, కాళ్ళ వేళ్లతోటి గురుతులు చూపిస్తూ సకిలిస్తారంట. ఏం చేస్తారండి? జాగ్రత్త. నీవు వ్యభిచారము చేయకపోయినా కానీ వ్యభిచారము చేయటానికి ఒకవేళ నువ్వు ప్రోత్సహిస్తున్నావేమో. చాలా మంది అంటారు ఏంటండి, అదనమాట మీకు తెలియదు కదా నేను చెప్తున్నా, ఏంటి వచ్చాడే అని చెప్పేసి ఏంటండి ఏమంటారు? సకిలింపులు అంటే ఏంటండి? సైగులు. కొంతమంది రకరకాలైనటువంటి సౌండ్లు చేస్తూ వ్యభిచారానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి ప్రోత్సహిస్తూ అనేకులను పాడు చేస్తున్నవేమో. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. పాపము నేను చేస్తలేదు కదా అని చెప్పి నువ్వు అనుకుంటావు. పాపానికి ప్రోత్సాహకరంగా ఒకవేళ దేవుని ఎదుట నువ్వు కనబడుతున్నవేమో. ఈ రాత్రి నీ దుష్ట క్రియలేంటో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడండి? నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామ తురాత. భర్త ఉంటాడు, ఇంట్లో ఉన్నటువంటి భర్తని విడిచిపెట్టి వేరే ఆమె యొక్క భర్త కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి భార్యను విడిచిపెట్టి వేరే వాని భార్య కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు అంటూ ఉన్నాడు, వేరే ఒక భార్యని నీవు ఆశించకో అంటాడు.
ఒకవేళ నీవు వేరే భార్యను ఆశించడానికి నీవు ప్రయత్నం చేస్తావంటే జాగ్రత్త. ఏ విత్తనము విత్తుతావో అదే పంట నువ్వు కొయ్యాలి. జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని ఎదుట నీ దుష్ట క్రియలేంటో ఈ రోజున తొలగించుకో అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఏమన్నాడండి, ఆ పొలములలో నున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. ఎక్కడ కనబడుతున్నాయి అంటండి, పనికని వెళ్తావు, చేసే పని వేరే. జాగ్రత్త. దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, పొరుగు దానిని దేని నువ్వు ఆశించకు, పరుల సొమ్ము పాము లాంటిది అని చెప్పి మనకు తెలుసు. మనది కాని దాని కొరకు మనము ప్రయాసపడితే అది మనకు ఉరి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గనక నీ దుష్టక్రియలు ఏంటో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. నీ దుష్టక్రియలు ఏంటో వాటి నుండి నువ్వు తొలగు అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. గనక దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట నువ్వు ఎలాగా కనబడుతున్నావు, ఎలా కనబడుతున్నావు? నీవు దుష్టక్రియలతోటి కనబడుతున్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ దుష్టక్రియల నుండి నీవు తొలుగు అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వినిచినటువంటి నీతో ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసండి, ఇదిగో నిన్ను నీవు పవిత్రపరుచుకో. ఒకవేళ దేవుని యొక్క వాక్యము వింటూ కూడా నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నీ అలవాటులు మార్చుకొనకపోతే, నీ ఉద్దేశాలు మార్చుకొనకపోతే మరలా తిరిగి నిన్ను పవిత్ర పరిచేవారు ఎవరు ఉండారంట. ఇక నిన్ను నీవు పవిత్ర పరుచుకోవడానికి ఇక నీ వల్ల కాదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో కడగబడినటువంటి మనము ప్రభు ఎదుట ఎలా ఉన్నామో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు ఎదుట దోషిగా కనబడతాం కాదు, ప్రభు ఎదుట దుష్టక్రియలతోటి కనబడతాం కాదు, కానీ దేవుని ఎదుట మనమంట ఎలా కనబడాలో తెలుసండి. ఎలా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేసి అంటే ఒకసారి యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడుము, భూమిని చీకటి కమ్ముతున్నది. నిజమే, ఈ భూలోకంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో, మనుషులు ఎలా మారుతున్నారో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. వెలుగులో ఉన్నటువంటి నీవు ఎలాగా చీకటిలోనికి వెళ్ళిపోతున్నావో నీకే తెలియట్లేదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, చీకటిలో ఉన్నటువంటి జనులను కమ్ముతుందంట. నీవు క్రీస్తు సంబంధి అయితే వెలుగులో ఉంటావు, లోక సంబంధి అయితే చీకటిలో ఉంటావు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, చీకటిలో తమ కార్యములు జరిగించుకొని వారికి శ్రమ అంటున్నాడు. ఏమన్నాడండి, చీకటిలో నువ్వు జరిగించేటటువంటి నీ క్రియలను బట్టి నీకు శ్రమ వస్తుంది కనుక ఆ శ్రమ నుండి నువ్వు తప్పించుకోనడానికి ఈ రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అంటున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దామండి. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన నీ దుష్ట క్రియలను నీవు తొలగించుకొని అని చెప్పినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. నీవు నిజంగా మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యానికి భయపడి
దేవుని ఎదుట నీవు పవిత్రముగా కనబడినట్లయితే ఏడంటూ ఉన్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుడు అంటున్నాడు, నేను చూచినప్పుడు నా మహిమ కనబడాలి, కానీ ఈ భూ సంబంధమైనటువంటివి నా ఎదుట కనబడటానికి వీలు లేదు. ఇప్పటికైనా కానీ మించిపోయినది ఏమీ లేదు, కానీ నువ్వు తొలగించుకోవలసినటువంటివి తొలగించుకుంటే యెహోవా మహిమ నీ మీద, యెహోవా నీ మీద ఉదయిస్తూ ఉన్నాడంట. ఆయన నిన్ను వెలుగుగాను, ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను, తనకు మహిమ తెచ్చే బిడ్డగా దేవుడు నిన్ను బలపరచటానికి దేవుడు ఇష్టపడి ఆయన అంటూ ఉన్నాడు. ఆయన నిన్ను చూచినప్పుడు నువ్వు ఎలా కనబడాలంటండి? ఎలా కనబడాలండి? ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు గనక ఆయన మహిమ నీ మీద కనబడాలి. ఏం కనబడాలి? ఆయన మహిమ నీ మీద కనబడాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను చూచినప్పుడు, ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి నిన్ను చూచినప్పుడు ఆయన మహిమ కనబడాలి, కానీ హేయమైనటువంటివి నీ జీవితంలో కనబడటానికి వీలు లేదు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుగుకొనడి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు ఏ క్రియలైతే నిన్ను ప్రభు ఎదుట తన మహిమను కనబరచకుండా చేస్తున్నాయో ఈ రాత్రి దేవుని ఎదుట ఒప్పుకో. దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన మహిమ మాత్రమే కనబడేటట్లుగా దేవుని యొక్క సన్నిధిలో కూడొచ్చినటువంటి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కులను తన వినికిటిలోనికి చేర్చుకొని దీవించునుగాక. ఆమేన్.